బాతులు నీటిలో ఈదడాన్ని, మునిగి తినడాన్ని ఇష్టపడతాయి. కాబట్టి వాటి మెరుగైన ఆరోగ్యం కోసం షెడ్డుకు కొంచెం దూరంలో చిన్న చెరువులు లేదా ఫామ్ లో దానాల ట్రేల పక్కనే నీటి తొట్లు ఏర్పాటు చేయాలి. నీరు కలుషితం కాకుండా రోజుకు 2 సార్లు మార్చాలి. మేత విషయానికొస్తే పచ్చిక, పురుగులు, నత్తలు, నూకలు, తౌడు ధాన్యాన్ని బాతులు తింటాయి. బాతు పిల్లల్లో 8 వారాల తర్వాత పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో బాతు పిల్లలు తమ చిన్ననాటి ఈకలను వదిలేసి పెద్ద ఈకలను పొందుతాయి. ఈకల రంగులు కూడా మారుతాయి. దానాలు ఎక్కువ మొత్తంలో మేస్తాయి. 20 వారాల తర్వాత వాటిలో లైంగిక పరిపక్వత వస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం. ఊరన్న పేరే గాని అంతా మారిపోయే మామ అన్నట్టుగా రైతు భారతంలో పల్లెటూరి ముఖ చిత్రమే మారిపోయింది. మా చిన్నప్పుడు అంటే 2000 సంవత్సరం వరకు బడికెళ్ళేటప్పుడు దారి పొడవునా పాడి పశువుల గుంపులు, జీవాల మందలు ఎదురయ్యేవి. దిబ్బలపైన, సందుల్లో కోళ్ల గంతులు, వాగు వంకల్లో బాతుల ఈతలు, చాలా సరదా వాతావరణం. ప్రతి ఊరు దాదాపుగా ఇలానే ఉండేది. లక్ష్మీదేవి నడయాడే ఆ కోలాహల సంపదను నాగరికత మింగేసింది. చిన్న సన్నకారు కుటుంబాల పోషణకు అండగా ఉండే బాతుల పెంపకం కోడికూతకు జాము ముందే పల్లె దాటేసింది. కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనిచ్చే ఈ బాతుల పెంపకాన్ని మాత్రం నేటికి కొందరు పెంపకదారులు తమ జీవనోపాధిగా ఎంచుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడం గమనార్హం. బాతుల పెంపకానికి వస్తే ఈ పక్షుల్లో 3 రకాలున్నాయి. గుడ్ల కోసం పెంచేవి, మాంసం మాత్రమే ఇచ్చేవి, రెండిటికి పనికొచ్చేవి. వీటిలో కకీ క్యాంబెల్, ఇండియన్ రన్నర్ రకం బాతులను కేవలం గుడ్ల కోసమే పెంచుతారు. ఇవి సంవత్సరానికి 250 నుంచి 300 వరకు గుడ్లు పెడతాయి. మాంసం కోసం పెంచేవి వైట్ పెకిన్, ఆయిల్స్ బరీ డక్స్. ఇవి వేగంగా పెరుగుతాయి, మాంసం ఉత్పత్తికి చాలా అనువుగా ఉంటాయి. ఆయిల్స్ బరీ బాతు మాంసం నాణ్యత పరంగా బాగుంటుందన్నది నిపుణుల మాట. ఇక మాంసం, గుడ్లు రెండిటికి ఉపయోగపడేవి మస్కవీ డక్స్. అవి నేలపై నడుస్తుంటే హంసనడకల వయ్యారం, కాల్వల్లో వాగుల్లో ఈదుతుంటే కనువిందు సోయగం వాటి సొంతం. ఫలితంగా కోళ్లతో పోల్చితే బాతుల పెంపకం, యాజమాన్య నిర్వహణ కొంచెం తేలిక. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే షెడ్లు అవసరం. ఒక బాతుకు సుమారు 3 నుంచి 4 చదరపు అడుగుల పొడి స్థలం కేటాయించాలి. బాతులు నీటిలో ఈదడాన్ని, మునిగి తినడాన్ని ఇష్టపడతాయి. కాబట్టి వాటి మెరుగైన ఆరోగ్యం కోసం షెడ్డుకు కొంచెం దూరంలో చిన్న చెరువులు లేదా ఫామ్ లో దానాల ట్రేల పక్కనే నీటి తొట్లు ఏర్పాటు చేయాలి. నీరు కలుషితం కాకుండా రోజుకు 2 సార్లు మార్చాలి. మేత విషయానికొస్తే పచ్చిక, పురుగులు, నత్తలు, నూకలు, తౌడు ధాన్యాన్ని బాతులు తింటాయి. వాణిజ్య పరంగా పెంచేటప్పుడు మాత్రం ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే డక్ ఫీడ్ ఇవ్వడం మంచిది. వయసును బట్టి ప్రోటీన్ శాతం పెంచుకుంటూ వెళ్ళాలి. బాతు పిల్లలకైతే 0 నుంచి 8 వారాల వరకు 18 నుంచి 20% ప్రోటీన్ ఉండే స్టార్టర్ ఫీడ్ పెట్టాలి. గుడ్లు పెట్టే బాతులకైతే 16 నుంచి 17% ప్రోటీన్, కాల్షియం శాతం ఎక్కువగా ఉండే లేయర్ ఫీడ్ మేపాలి. దానా లేదా మేతల్లో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు కాల్షియం సప్లిమెంట్లను కలపడం ద్వారా గుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. పైగా తోలుగుడ్డు సమస్యను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. కోళ్ల కంటే బాతులు అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. కాలానుగుణంగా బాతుల్లోనూ కొన్ని వ్యాధులు సోకుతుంటాయి. వాటిలో డక్ ప్లేగ్, డక్ వైరల్ హెపటైటిస్, ఆస్పర్గిలోసిస్ వ్యాధులు ముఖ్యమైనవి. డక్ ప్లేగు వ్యాధి సోకిన బాతు కళ్ళు ఎర్రబడతాయి. రెట్ట నీళ్ల విరేచనాలు మాదిరిగా వేస్తుంది. పశు వైద్యులు సూచించిన టీకాలు వేయించడం ద్వారా డక్ ప్లేగు వ్యాధిని నివారించవచ్చు. అపరిశుభ్రత వాతావరణ పరిస్థితుల్లో సోకే వ్యాధి డక్ వైరల్ హెపటైటిస్. ఈ సోకిన బాతులకు నాడి వ్యవస్థ దెబ్బతింటుంది. సకాలంలో గుర్తించకపోతే ఆయా బాతులు చనిపోయే ప్రమాదం ఉంది. డక్ ప్లేగ్, డక్ వైరల్ హెపటైటిస్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా 8 నుంచి 12 వారాల వయసులోపే బాతులకు టీకాలు వేయాలి. బాతులకు సోకే మరో ఫంగల్ డిసీజ్ ఆస్పర్గిలోసిస్. ఈ వ్యాధి వచ్చిన బాతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి. షెడ్లలో తేమ లేకుండా చూడటం ద్వారా ఆస్పర్గిలోసిస్ ను నివారించవచ్చు. అనారోగ్యంతో ఉన్న బాతులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. 3 నెలలకు ఒకసారి బాతులకు నులిపురుగుల నివారణ మందులు ఇవ్వాలి. నీటి తొట్టెలు, పాకలు, షెడ్లలో అపరిశుభ్రంగా ఉంటే కోక్సిడియోసిస్ వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి షెడ్లను వారానికి ఒకసారి సున్నం లేదా పొటాషియం పర్మాంగనేట్ తో శుభ్రం చేయాలి. లోకల్ వెటర్నరీ డాక్టర్ సూచించిన షెడ్యూల్ పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. సాధారణంగా ఒక బాతు 5 నుంచి 10 సంవత్సరాలు జీవిస్తుంది. పెంపుడు బాతులకు మేలైన సంరక్షణ ఉంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. బాతు జీవిత చక్రంలో మొదటి దశ
గుడ్డు పొదిగే కాల పరిమితి 28 రోజులు. డ్యూయల్ పర్పస్ బాత్ అయిన మస్కవీ రకం గుడ్లు పొదగడానికి 35 రోజులు పడుతుంది. బాతు పిల్ల దశ 0 నుంచి 8 వారాలు ఉంటుంది. ఈ దశలో బాతు పిల్లలకు చాలా సున్నితమైన సంరక్షణ అవసరం. బ్రూడింగ్ దశలో ఒంటిపై మెత్తని ఈకలు ఉంటాయి. చలి నుంచి కాపాడుకునేందుకు మొదటి 2 నుంచి 3 వారాలు వెచ్చదనం కల్పించాలి. ఈ దశలో పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి పరిశుభ్రత ముఖ్యం. 4 వారాల వయసు వచ్చే వరకు తల్లి బాతు లేకుండా ఈత కొట్టనివ్వకూడదు. 8 నుంచి 20 వారాల వయసు వరకు వృద్ధి చెందుతాయి. బాతు పిల్లల్లో 8 వారాల తర్వాత పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో బాతు పిల్లలు తమ చిన్ననాటి ఈకలను వదిలేసి పెద్ద ఈకలను పొందుతాయి. ఈకల రంగులు కూడా మారుతాయి. దానాలు ఎక్కువ మొత్తంలో మేస్తాయి. 20 వారాల తర్వాత వాటిలో లైంగిక పరిపక్వత వస్తుంది. మేపు యాజమాన్యాన్ని బట్టి సుమారు 20 నుంచి 24 వారాల వయసు వచ్చేసరికి గుడ్లకొస్తాయి. ఒక ఆరోగ్యకరమైన బాతు ఏడాదికి సుమారు 200 నుంచి 300 గుడ్లు పెడతాయి. జాతిని బట్టి గుడ్ల ఉత్పత్తి మారుతుంది. రోజులో కనీసం 12 నుంచి 14 గంటల వెలుతురు ఉంటే బాతుల్లో గుడ్ల ఉత్పత్తి సమర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పెంపకదారులు షెడ్లలో లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం మేలు. అన్ని వయసుల బాతులను కలిపి ఉంచకూడదు. పిల్లలు పెద్ద బాతులను వేర్వేరుగా పెంచడం వల్ల వ్యాధులు ఒకదాని నుంచి మరొక దానికి సోకవు. ఇక బాతుల మేపు యాజమాన్యం విషయంలో రోజువారీ పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఊరి చెరువుల్లో బాతుల్ని వదిలే ముందు నాచు లేదా నీటి నాణ్యతను పరిశీలించాలి. అలాగే బాతు గుడ్లు, బాతు మాంసానికి మీ ప్రాంతంలో గిరాకీ ఉందో లేదో ముందే సర్వే చేయాలి. లేదా ఎగుమతి అవకాశాలు, మార్కెటింగ్ వెసులుబాటును గుర్తించకుంటే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా బాతుల పెంపకం పెట్టాలనే ఆలోచన వచ్చిన వెంటనే నాణ్యమైన జాతి ఎంపిక, పెంపు యాజమాన్యం, మార్కెట్ పై స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకొని కార్యాచరణ ప్రారంభించడం ఉత్తమం. తెలుగు